చంద్రబాబుకు మంచి టేస్ట్ ఉంటుంది అనుకున్నాం కానీ అది వెరీ వేస్ట్ అని ఇప్పుడే తెలిసింది. అది కూడా వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో నమ్మకపోదు కానీ స్వయంగా ఆయన సతీమణి భువనేశ్వరి మేడం గారే చెప్పినాక నమ్మకుండా ఎట్లుంటాం చెప్పుండ్రి. ఇంతకు మేడం ఏమన్నది అంటారా? చూడండి మీరే. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఇన్నారా? చంద్రబాబు తెచ్చిన చీర ఘోరంగా ఉన్నదట. అది చూస్తే మేడంకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట. అట్లున్నాయట ఆ చీర రంగులు. అది కూడా పాపం అడగక ఎప్పుడో. ఏమండి, అందరి మొగుళ్ళు వాళ్ళ ఆవిడలకు చీరలు తెస్తారు, మీరు ఒక్కసారన్నా దేరా అని బాబు గారిని అడిగితే అది తెచ్చేటందుకు 30 ఏండ్లు పట్టిందట చంద్రాలు సారుకు. మిగతా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు. ఆ రోజు ఆ చీర తెచ్చినా అని చెప్పుడుతోనే భువనేశ్వరి మేడం ఎంతో సంబరపడి ఉంటది. 30 ఏండ్ల తర్వాత నా కోరికను గుర్తుపెట్టుకొని చీర కొనుక్కొచ్చిండంటే అది ఎంత మంచిగుంటదో అని ఆశపడి ఉంటది. కానీ తీరా ఆ చీర రంగులు బెదిరిపోయేటట్టు ఉన్నాయట. అది చంద్రబాబు టేస్ట్. అయినా బాబుగారికి ఏం తెలుసులే మహిళలకు ఏం కావాలి అనేది. కానీ పాపం భువనేశ్వరి మేడమే ప్రేమ కొద్ది తెచ్చిన చీరను కాదంటే బాగుండదు అని కట్టుకోకుండా బీరువాల పెట్టిందట. కానీ బాబుకు బయటనే అనుకున్నాం, ఇంట్లో కూడా ఎవరికి ఏది నచ్చుతుందో ఏం తెలియదు అన్నట్టు. కానీ చెప్పుకున్నాడు మాత్రం నాకు అన్నీ తెలుసు, నా విజనే వేరు అని అంటుంటాడు. మరి ఇన్ని రోజులకు భువనేశ్వరి మేడం ఈ చీర ముచ్చటను చెప్పింది కాబట్టి ఇప్పటికన్నా ఓ మంచి చీర కొనుక్కపోయి ఇస్తాడో చూడాలి. నిజంగా అట్లగిట్లు ఇస్తే భువనేశ్వరి మేడం మస్తు సంతోషపడేటట్టే ఉన్నది.